ఎగ్ వంకాయ పులుసు ఈ రెసిపీతో చేసుకుంటే బాగుంటుంది. ప్యాన్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని అవి వేగుతుండగా 1/2 టీ స్పూన్ పసుపు చిటికెడు ఉప్పు వేసేసుకుంటే తొందరగా మగ్గుతుంది. ఇది సగం మగ్గిన తర్వాత వంకాయ ముక్కలు వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. సగం మగ్గినాయండి. ఇది ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుంటే పూర్తిగా మగ్గుతాయి. ఇందులోకి 2 టీ స్పూన్లు కారము 1 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని చింతపండు పులుసు కూడా పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు పులుసు వేసేసుకొని కొంచెం బెల్లం వేసుకుంటే బాగుంటుంది. కొంచెం వాటర్ వేసుకొని మామూలు ప్యాన్లో కానీ ఇలాంటి ప్యాన్లో కానీ ఎగ్స్ కొట్టి వేసేసుకోవాలి. ఇందులోకి చిటికెడు ఉప్పు కారం జల్లుకుంటే బాగుంటుంది. డైరెక్ట్గా పులుసులో వేయచ్చు కానీ కలిసిపోకుండా ఉండాలంటే ఇలా వేసుకుంటే బాగుంటుంది. మనకి తొందరగా అయిపోవాలంటే ఎగ్ పులుసు ఈ స్టైల్లో చేసుకోవచ్చు. వాటన్నిటిని ఇలా పులుసులో వేసేసుకొని బాగా మునిగేదాకా పెట్టుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకొని కొత్తిమీర జల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.